గ్రామ దేవతల ప్రస్తావన అనేకులు చేస్తూ ఉంటారు కదా. అసలు గ్రామ దేవతలు అంటే ఎవరు? మనము గ్రామ దేవతలు అనగానే ఏదో కాస్త తక్కువగా అన్న ఆలోచనతో చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. స్కంద పురాణాన్ని అనుసరించి గ్రామ దేవత బ్రహ్మ సృష్టి తొలిగా ఈ అంశం మనం భారతంలో కూడా గమనించవచ్చు. మగధ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తులలో బృహద్రథుడు ఒకడు. అతడి కాలంలో సంతానం లేని కారణం చేత తీవ్రమైన తపస్సు చేశాడు. సంతానం కలగలేదు. కాశీరాజు కుమార్తెలు ఇరువురిని వివాహం చేసుకున్నాడు. అలాగే ఆ ఇరువురికి తన తపశ్చర్య కారణంగా సంతానం కలిగింది. కానీ ఇరువురికి ఆశ్చర్యకరంగా సగం సగం శరీర దేహాలతో 2 మాంసక పేశరములు లభించగా వాటిని చూచి దేశంలో ఉండేవారంతా, ఆ ఇరువురు తల్లులు సైతం భయకంపితులు కాగా ఆ రెండింటిని రాజ్యానికి వెలుపల పారవేయించాడా చక్రవర్తి. రాజ్యానికి వెలుపల జర అనే పేరు గల ఒక రాక్షస వనిత ఉన్నది. ఈ రెండింటిని స్వీకరించి రెండింటిని ఇలా కలిపి పట్టుకోవడంతో ఆ 2 మాంసపేశములు ఒకటిగా మారి జీవం పోసుకొని గొప్ప నాదము, రావము, శబ్దము చేదగా మగధ సామ్రాజ్యమంతా కూడా ప్రతిధ్వనించిన ఆ రావముతో భగదత్తుడు బయటకు వచ్చాడు. చూచాడు. జర అనే ఆ రాక్షస స్త్రీ ఆ పిల్లవాడిని తినలేక తండ్రి గారికి అందించింది. భగదత్తుడు ఆ శిశువుని చేత పుచ్చుకున్నాడు. జర అనే రాక్షస స్త్రీ చేత సంధింపబడిన కారణం చేత అతడి పేరు జరాసంధుడు అన్న పేరు వచ్చింది. ఎవరు నీవు అంటూ భగదత్తుడు ప్రశ్నించగా, నేను బ్రహ్మ సృష్టిని. ఏ రాజ్యంలో ఏ ఇంటిలో అయితే నన్ను గ్రామదేవతగా గుర్తించి సంతానంతో కుమారుడు, కుమార్తె, పిల్లలతో కలిపిన నన్ను చిత్రంగా గోడపైన లిఖించి పూజిస్తారో అలాంటి వారికి సంతానం కలిగించే భాగ్యాన్ని బ్రహ్మదేవుడు నాకు అందించాడు అని జర ఆ తండ్రికి వివరిస్తుంది. అలా వచ్చిన వాడే జరాసంధుడు. తదుపరి భగదత్తుడి కుమారుడు మార్జారి ఈ కథలన్నీ కూడా వస్తాయి. కనుక గ్రామదేవత ఎవరు? బ్రహ్మ సృష్టి అని చెప్పుకో.